ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అనేకులకు ఈ వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. యెషయా 51:7. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి. మనుష్యులు పెట్టు నిందలకు భయపడకుడి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులు పెట్టే నిందలకు మనము భయపడే అవసరము లేదంట. చాలామంది భయపడుతూ ఉంటారు. భయం అనేది చాలామందికి ఉంటుంది. ఎంత మంచి పని చేసినా కూడా ఏమన్నా నిందలు వస్తాయేమో, ఏమన్నా అవమానాలు వస్తాయేమో. నిందలు అవమానాలు రానివ్వండి, ఏమవుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు పెట్టే నిందలకు, వాళ్ళు వేసే నిందలకు మనం భయపడకూడదంట. కానీ లూకాసు వార్త 12వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకంలో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనుషులు పెట్టే నిందలకు భయపడకూడదు. శరీరాన్ని, ఆత్మను నరకంలో పడవేసేటువంటి దేవునికి మనం భయపడాలంట. ఈ శరీరాన్ని కొట్టనివ్వండి, ఈ శరీరాన్ని నలగొట్టనివ్వండి, ఈ శరీరాన్ని దూషించనివ్వండి, ఏం పర్వాలేదు, బాధపడే అవసరమే లేదు. నిందలు రానివ్వండి, అనుభవిద్దాం. ఎన్ని నిందలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని హింసలు వచ్చినా పర్వాలేదు. కానీ శరీరాన్ని, ఆత్మను నరకంలో పడవేసే దేవునికి మనం భయపడాలంట. మనుషులకు కాదు, శరీరాన్ని హింసించే వాళ్ళకు కాదు మనం భయపడవలసింది. శరీరాన్ని, ఆత్మను నరకంలో పడవేసే దేవునికి మనం భయపడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, నిందలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అని చెప్పి దేవుని సన్నిధికి దూరం కాకండి. ప్రార్థనలో వెనకబడిపోకండి, ఏడ్చుకుంటూ కూర్చోకండి. ఆ కష్టాలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడే దేవుని సన్నిధిలో మన యొక్క శరీరాలు, హృదయాన్ని నలగొట్టుకొని దేవుని సన్నిధిలో నువ్వు ఎంత ప్రార్థనలో ముందుకు సాగితే అంత దీవెనలు నువ్వు నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో ప్రభా, ఎంతమంది బిడ్డలైతే నాయన నిందలకు, అవమానాలకు భయపడుతూ నీకు దూరం అవుతున్నారో ఆ బిడ్డలను మీరు దర్శించండి. ఎన్ని నిందల, అవమానాలు వచ్చినా నిన్ను చెయ్యి విడిచిపెట్టకుండా నీలో ముందుకు సాగుటకు ప్రతి బిడ్డకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్.